శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జన్మదిన వేడుకలను ఈ రోజు కొడవలూరు మండలం చంద్రశేఖరపురం గిరిజన గురుకుల పాఠశాలలో ఘనంగా కేక్ కట్ చేసి విద్యార్థులకు మిఠాయిలు 10వ తరగతి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు 250 పరీక్ష ప్యాడ్లు అందజేయడం జరిగింది। ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పులి చెంచయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఏ సహాయం కావాలన్నా అందుబాటులో ఉంటూ పేద నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను। ఏదైతే ఈ రోజు మన కోవూరు శాసనసభ్యురాలు మానవతావాది అన్నార్థులకు అన్నపూర్ణ లాంటిది మాలా యానాదులు గిరిజనులకు దైవం లాంటి మహానుభావురాలు జన్మదిన పుట్టినరోజు వేడుకలు కొడవలూరు చంద్రశేఖరపురం గిరిజన గురుకుల పాఠశాలలో చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం। ఎందుకంటే ఆమె ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి నా కోవూరు నియోజకవర్గంలో ఎక్కువగా గిరిజనులు యానాదులు వెనకబడి ఉన్నారు। వాళ్ళ కష్టాలు కన్నీళ్లు తోచడానికి ఆమె అహర్నిశలు కృషి చేసింది। దానికి జరిగినటువంటి చిన్న ఘటనే ఇక్కడ జరిగినటువంటి పిల్లలు 30 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యి ఫుడ్ పాయిజన్తో ఇబ్బంది పడుతుంటే మేము కూడా చేయలేనటువంటి సాహసం మేడం గారు రాత్రి 10:30 ఈ పుట్టల్లో గిట్టల్లో మేడం తాడుకుంటూ వచ్చి బిడ్డలను ఓదార్చి వాళ్ళకి యొక్క యోగక్షేమానికి అప్పటికప్పుడే డిఎంఎన్హెచ్ఓ అని మెడికల్ సిబ్బందిని పోలీస్ని వాళ్ళకి కావాల్సినటువంటి ఏఎన్ఎంలని అరేంజ్ చేసి ఇదొక హాస్పిటల్ వాతావరణంలో సృష్టించి ఆ బిడ్డలు మళ్ళీ రికవర్ అయ్యడానికి ఎంతో సహాయం చేశారు। ఉత్తరాది నుంచి వచ్చిన ప్రిన్సిపల్ వల్ల కొంచెం ఇబ్బందులు జరుగుతుంటే వాళ్ళని ప్రభుత్వాధికారుల దృష్టి తీసుకెళ్ళి వారిని సరెండర్ చేయడం, ఇక్కడ ఆల్రెడీ పనిచేసిన అనుభవం ఉన్నటువంటి విష్ణుప్రియ మేడం గారిని ప్రిన్సిపల్గా తేవడం, ఆమె చేసినటువంటి ఇటీవల 2 రోజులు 3 రోజుల క్రితం చేసినటువంటి గొప్ప కార్యక్రమం మాకే కాదు పేద ప్రజలకు మాలాంటి వాళ్లకు ఇప్పటికీ ఆమె ఆదర్శనీయమైనటువంటి ఎమ్మెల్యేగా ఉంటుందని చెప్పని, అలాగే మేడం గారు మాటల ఎమ్మెల్యే కాదు చేతల ఎమ్మెల్యే అని చెప్పని ప్రతిరోజు మనం మేడం గారు చేసేటువంటి సేవా కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం। వారికి ఈరోజు ఈ చంద్రశేఖరపురం గురుకుల పాఠశాలలో జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి స్థానిక పెద్దలు జట్టి మదన్ రెడ్డి గారికి, గోపిరెడ్డి గారికి, అలాగే దార్పనేని శ్రీనివాసనాయుడు గారికి, అలాగే ఎంపీటీసీ నాగరాజు గారికి, మిగతా స్థానిక తెలుగుదేశం పెద్దలందరికీ కూడా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ తరఫున జిల్లా కమిటీ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు। ఈరోజు మా ప్రియతమ శాసనసభ్యురాలు ప్రశాంతిరెడ్డి గారి జన్మదిన వేడుకలు ఇక్కడ ఏకలవ్య గురుకుల పాఠశాలలో జరుపుకుంటాం ఎంతో సంతోషకరం। ఎందుకంటే ఆమెకి ఈ గిరిజనులంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం। ఈ మధ్య కాలంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, పిల్లలు అస్వస్థతకి గురయ్యారు। వెంటనే ఆమె విజయవాడలో ఉన్నప్పటికీ పుట్టిన రాత్రి 10 గంటల సమయంలో తన సిబ్బందితో ఇక్కడికి వచ్చి పిల్లల్ని చూసుకొని వారికి వైద్య సదుపాయాలు కల్పించి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ని బయటికి పంపించి వెంటనే కొత్త ప్రిన్సిపాల్ని అపాయింట్ చేసి ఈ పిల్లలు చిన్నపిల్లలు వీళ్ళకి ఏమి తెలియదు, వీళ్ళ మంచి చెడ్డలు చూసుకుంటూ చేయాలని ఏదైనా వస్తే నాకు తెలియచేయాలని చెప్పడం ఎంతో సంతోషకరం। మాకు ఇటువంటి ఎమ్మెల్యే గారు దొరకడం ఎంతో ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు, ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు।